పంచాయతీల్లో నిధుల దుర్వినియోగానికి చెక్ పెట్టేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆస్తి పన్ను ఆదాయం, ఆర్థిక సంఘం నిధులను ఇష్టానుసారంగా ఖర్చు చేయకుండా చెక్ పెట్టింది. ప్రభుత్వం రూపొందించిన కొత్త విధానం ప్రకారం పంచాయతీలన్నీ నెలవారీ ఖర్చు పరిమితులను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణ, పరిపాలన ఖర్చులకు ప్రత్యేకంగా పరిమితులు నిర్ణయించారు. రూర్బన్, గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 పంచాయతీలకు వేర్వేరుగా ఖర్చు పరిమితులు అమలు కానున్నాయి. ఆ పరిమితిని మించి బిల్లులు అప్లోడ్ చేస్తే స్వర్ణ పంచాయతీ పోర్టల్ వాటిని అనుమతించదు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే కమిషనర్ అనుమతితో అదనపు ఖర్చుకు అవకాశం ఉంటుంది. ఇకపై పంచాయతీ కార్యదర్శులు నేరుగా CFMS లో బిల్లులు అప్లోడ్ చేయడం కుదరదు. ముందుగా స్వర్ణ పంచాయతీ పోర్టల్లో బిల్లులు నమోదు చేయాలి. జిల్లా పంచాయతీ అధికారి పరిశీలించి ఆమోదించిన తర్వాతే అవి CFMS కు వెళ్లి చెల్లింపులు జరుగుతాయి. గతంలో కొన్ని ప్రాంతాల్లో బోగస్ బిల్లులు, తప్పుడు మరమ్మతుల ఖర్చులు, సిబ్బంది సంఖ్య ఎక్కువగా చూపించి వేతనాలు డ్రా చేయడం వంటి అక్రమాలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఇటీవల నెల్లూరు జిల్లాలో ఒక పంచాయతీకి సంబంధించిన 25 లక్షల రూపాయలు అనుమానాస్పద బిల్లులను DPO ప్రాథమిక దశలోనే నిలిపివేయడం ఈ కొత్త విధానం అవసరాన్ని స్పష్టం చేస్తోంది. కొత్త విధానంతో పంచాయతీ నిధుల వినియోగంపై మరింత పర్యవేక్షణ పెరగడంతో పాటు అక్రమాలకు అడ్డుకట్ట పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా నిధులు వినియోగిస్తే కార్యదర్శులతో పాటు సంబంధిత అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.